ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన 108 వాహనాలు మున్సిపల్ పార్కు దక్షిణం వైపుగా చెత్త కుప్పల్లో చేరి ఎక్కిరిస్తున్నాయి. ఎక్కడ ప్రమాదాలు జరిగినా మేము ఉంటామంటూ పరిగెత్తాల్సిన ఈ వాహనాలు ఇప్పుడు చెత్త కుప్పల్లో చేరి ఆదరించే నాదుడే లేదన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నాయి. 43వ వార్డు సచివాలయం పక్కన చేరి ఇవి ఉన్నాయి. మున్సిపల్ పార్కు దక్షిణం వైపుగా వీటిని మనం చూడొచ్చు. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 వాహనాలు మనల్ని మీరు ఎప్పుడు వస్తారా మేము ఇప్పుడు ఎదురు చూస్తామన్నట్టుంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం దీనికి కీలకంగా కనిపిస్తూ ఉంది. వీటిని వెంటనే బాగు చేసి ప్రజా ఉపయోగానికి తేవాల్సిన బాధ్యత అధికారుల మీద. ప్రమాదాలు జరిగిన చాలా ప్రాంతాల్లో 108 వాహనాలు లేక ప్రజల ప్రాణాలు గాలిలోకి వెళ్తున్నదనే విషయం మనం చాలా వార్తల్లో చూసాము. ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ షెడ్డు వాటి రిపేర్ కోసం ఏర్పాటు చేసింది. కొత్త వాహనాలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఇవి మాత్రం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి. వీటిని కనీసం ఎత్తి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రజా సొమ్ము వృధా అయిపోతున్న పాలకుల యొక్క తీరుని మనం స్పష్టంగా కనిపించే వస్తుంది. ప్రజారోగ్య శాఖ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఎవరు కూడా పట్టినట్టుగా ఇవి ఎదురు చూస్తున్నాయి. దీన్ని మనం గమనించాల్సి ఉంటుంది.